హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి కార్తీక మాసంలో మనం ఎక్కువగా పూజలు అవి చేసుకుంటాం. కార్తీక మాసమనే కాదు, ఏ మాసంలోనైనా దేవుడికి దీపం అంటూ పెట్టుకుంటాం. కాబట్టి ఒత్తులు ఎలా చేసుకోవాలి, నార్మల్ ఒత్తులు అంటే ఎలాగా చేసుకుంటాం, అదే 365 ఒత్తులు చేసుకొని కార్తీక మాసంలో ఎక్కువగా మనం అవి వాడుతాం కదా. కార్తీక సోమవారం అని, ఏకాదశి అని, కార్తీక పౌర్ణమికి అలాగన్నిటికీ 365 ఒత్తి చేసుకుంటాం కదా. అది ఎలా చెయ్యాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా దూది తీసుకొని దానిలో విత్తనాలన్నీ తీసి, ఎక్కడ నలకలు లేకుండా అన్నీ తీసి దాన్ని శుభ్రం చేసుకొని కొంచెం అలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనకి చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పట్టుకున్నప్పుడు చూపుడు వేలు, బొటన వేలు రెండుతో పైన పట్టుకొని, పైన దూది పట్టుకొని, కిందన మన బొటన వేలు, ఉంగరం వేలు, చినుకల వేలు ఈ 3 పట్టుకొని చిన్న చిన్నగా అలాగా లాగితే దారం ఇలా లాగితే చిన్నగా వస్తుంది దూది. వచ్చినప్పుడు దాన్ని మనం అలా తిప్పుకుంటూ పోతే అది సన్న దారం వస్తుంది. ఆ దారాన్ని మనం అలా ఒక డైరెక్షన్లోనే తిప్పాలని లేదు, మన వీలుని బట్టి ఏ డైరెక్షన్లోనైనా తిప్పచ్చు. మనం తిప్పడానికి సహాయపడుతుంది. కొంచెం అక్కడ విభూది పెట్టుకొని, విభూదిలో అప్పుడు అలా చెయ్యి ముంచి అలాగ వేలు పెట్టి ఇలా తిప్పుకున్నట్టయితే మనకి అలాగా సన్నదారం వస్తుంది. ఎప్పుడైనా మధ్యలో అలాగ ఊడిపోయినట్టయితే జస్ట్ అలా పెట్టి ఇలా తిప్పగానే అది అతుక్కుపోయినట్టు అయిపోతుంది. అప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. అలాగా ఏ విధంగానైనా మనం కంటిన్యూ చేస్తూ అలా తీస్తుంటే మనం కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ పట్టుకొని మనం కొంచెం ఇలా లాగితే సన్నటి దారం వస్తుంది. సన్నగా దూది వచ్చినప్పుడు మనం తిప్పితే అది సన్న దారం వస్తుంది. మనం బయట కొనుక్కునే ఒత్తులు చూస్తాం, ఏంటంటే అవి చాలా లావుగా కనిపిస్తాయి, కానీ అలా లావుగా కనిపిస్తాయి, అంత లావు. అలా కాకుండా మనం చేసుకున్నవి అయితే చిన్నగా కనిపిస్తాయి. ఇలా సన్నదారంతో చేసుకున్నట్టయితే మనకి చిన్న ఒత్తులు వస్తాయి. మనకి చూడండి, నాకు ఎక్కువ సమయం కూడా పట్టలేదు. నేను చేయడానికి ఒక 15 మినిట్స్లో నేను ఆ దారం మొత్తం తీసాను. చేస్తున్న కొద్దీ అలవాటు అయిపోతుంది. తర్వాత వాటిని అదిగో అలా వేళ్ల మధ్యలో తిప్పుకుంటూ ఒక 10 దారాలు తిప్పుకున్నాం అనుకోండి, అంటే మనకి లెక్క పెట్టడానికి ఈజీగా ఉండేటట్టు అలా చేసుకున్నట్టయితే లెక్క పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది కౌంటింగ్. అలాగా 10 తీసుకొని వేళ్ళ మధ్యలో తిప్పుకుంటూ అలాగా 10 కౌంట్ చేసుకుంటాం. కౌంట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి మనం అలా చేత్తో తీస్తే మనకి వచ్చేస్తుంది. అది అలా పెట్టుకొని, అది ఎలాగా సరిపోదు కదా మనకి 365 చేయడానికి, అందుకని అదే చేత్తో తిప్పుకోవచ్చు. అలా కాకుండా వేరే విధంగా బుక్కి కానీ, అట్టకి కానీ, దేనికైనా సరే ఫ్లాంక్ ఉంటుంది కదా ఇంట్లో, ఫ్లాంక్కైనా బుక్కైనా అదిగో అలాగా ఆ రకంగా అది మనం ఒక 10 టైమ్స్ అలాగా 10 టైమ్స్ చుట్టుకున్నట్టయితే మనకి ఈజీగా కౌంటింగ్కి ఉంటుంది. అది మనం అలాగైనా లాగొచ్చు, లేదు అలాగా సిజర్తోనైనా మనం కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసి అలా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు అన్నీ కూడా పక్క అలా వచ్చినట్టు పెట్టుకున్నట్టయితే మనకి ఇలా తీయడానికి ఈజీగా అవుతుంది. మనకి తెలుస్తుంది కదా ఎంత అనేది. మెజర్మెంట్ పెట్టుకో అవసరం లేదు, అంచనాగా అలా కట్ చేసి ఒక 10 తీసి పెట్టామనుకోండి, అవి 100. మళ్ళీ మరొక 10 తీసి మళ్ళీ అలా పక్కన పెట్టుకుంటే అదొక 100 అవుతుంది, అదొక 100. మళ్ళీ తీస్తాం, మళ్ళీ అలా పెట్టుకుంటే మళ్ళీ అదొక 100 చేస్తాం. 300 అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక 60 పెట్టుకొని తర్వాత ఒక 5 వేరే తీసుకున్నట్టయితే సరిపోతుంది, 365. అలా చేతి మధ్యలో పెట్టి నలిపి పెట్టుకున్నట్టయితే అంతే. చూసారా, మనం బయట కొనుక్కున్న ఒత్తికి దీనికి ఎంత తేడా ఉందో. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక రకంగా కూడా చూపిస్తాను. పువ్వొత్తి చేయాలనుకున్నట్టయితే ఇలా నిల్చోపెట్టి వెలిగిస్తాం కదా, నిల్చోపెట్టినట్టు దానికి ఆ విధంగా కిందన కొంచెం అలా పెట్టుకొని పైన కొంచెం దూది పెట్టి
మనం పువ్వొత్తులు తయారు చేసుకుంటాం కదా, ఆ ఒత్తులాగా అలా తిప్పుకున్నట్టయితే సరిపోతుంది. అదిగో ప్రమిదల్లో మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం కార్తీక మాసంలో ఆవు నెయ్యి లేదు అంటే నువ్వుల నూనె, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేస్తే మంచిదే. దొరకని పక్షంలో నువ్వుల నూనెతోనైనా చేయొచ్చు. అదిగో అలా పెట్టుకొని ఇలా కావాలంటే ఇలా పెట్టి వెలిగించుకోవచ్చు, అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. దీంట్లో ఈ ప్రమిదలు కూడా మా ఛానల్లో చేసినవే. మీకు కావాలి అనుకుంటే చూసుకోవచ్చు, ప్రమిదలు బాగున్నాయి అని మీకు అనిపిస్తే ఎలా తయారు చేయాలని. అది ఇప్పుడు దేవుడికి దండ వేసాం కదా, ఆ దండ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చిన్న తీసుకొని అటు ఇటు కొంచెం కొంచెంగా అలా ఒత్తి చేసిన విధంగా ఉంచి మధ్యలో అలా ఉంచినట్టయితే, మధ్యలో దూదుంచి అటు ఇటు చేసినట్టయితే అలాగా చేసుకుంటే మనకి అవి పువ్వు రెక్కల్లాగా అనమాట అలాగ వస్తాయి. అవి చేసినప్పుడు చూడండి, అవి చక్కగా మీకు ఎంత చక్కగా కనిపిస్తాయో. పువ్వు అది మనకి దూరం నుండి చూసినట్టయితే అది కాటన్ అని ఎవరు అనుకోరు, దూదుతో చేసామని ఎవరు అనుకోరు. అందరూ కూడా పువ్వే అనుకుంటారు. కానీ వాడిపోకుండా ఉన్నట్టు ఉంటాయి కదా. అలా పెట్టి మనం చిన్నగా పేపర్ కట్ చేసుకొని దానికి ఫెవికాల్ పెట్టి అలా పెట్టేసాం అనుకోండి, అదిగా చూడండి చక్కగా నందివర్ధనం పువ్వులా కనిపిస్తుంది కదా అందరికీ. ఎంత బాగుందో కదా చూడటానికి, నందివర్ధనం పువ్వులు పెట్టినట్టే. నార్మల్గా అయితే నందివర్ధనం పువ్వులు అంటే మనం ఒక రోజులో తీసేయాలి, కానీ దీనికి అలా కాదు, ఎన్ని రోజులైనా దూదే కదా, బాగుంటుంది చూడడానికి కూడా. అదిగో అలా పెట్టి వరుస అన్నీ పెట్టుకొని దాని మీద దారం పెట్టి ఇందాక పేపర్ కట్ చేసి పెట్టాం కదా, దానికి మళ్ళీ కొంచెం కొంచెంగా ఫెవికాల్ పెట్టి అలాగ అతికించేస్తే మొత్తం వచ్చేస్తుంది. చూడండి దండ ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఉన్న ఫోటో బట్టి ఎంత దండ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకొని అన్ని పువ్వులు తయారు చేసుకోవచ్చు. ఆ పువ్వుల మధ్యలో మనం పేపర్ పెట్టాం కదా, ఆ పేపర్ మీద గంధం, పసుపు, కుంకుమ అవి పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి చక్కగా ఉంటుంది. అలా వైట్గా పెట్టినట్టయితే నందివర్ధన పువ్వుల్లా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దీనికి గంధం పెడుతున్నాం కదా, గంధం పెట్టి పసుపది పెడతాం కదా, పెట్టి కుంకుమ పెడతాం కదా. కుంకుమ పెట్టినప్పుడు చూడండి మీకు అచ్చం పారిజాతం పువ్వుల్లా ఉంటాయి. పారిజాత పువ్వులతో పూజ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది. అలాగే ఎంత చక్కగా కనిపిస్తాయో మీరే ఇప్పుడు చూస్తారు కదా. పారిజాతం పువ్వులు చూడగానే ఆ పారిజాతం పువ్వులతో పూజ చేశారా అన్నట్టు ఉంటుంది. ఈ పత్తిలోని ఎక్కడైనా సరే నలక ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే పత్తిలోని నలక బంగారు నలక అనుకో, పత్తిలోని నలక సువర్ణ పుష్పం అనుకో అని చెప్పి మనం దేవుడికి దండం పెట్టుకున్నాం అనుకోండి, మంచిది. మ్యాక్సిమం మనం పత్తిలో నలకలన్నీ తీసేస్తాం అనుకోండి, కానీ ఎక్కడైనా ఉండిపోయినా సరే మనం అలా చెప్పుకొని దేవుడికి పత్తిలో నలక బంగారు నలక అనుకో, పత్తిలో నలక సువర్ణ పుష్పం అనుకో అని మనం దేవుడికి చెప్పామనుకోండి, చెప్పుకుంటే మనకి సంతృప్తిగా ఉంటుంది. ఎక్కడ నలకలున్నా దేవుడికి మనం క్షమించమని అడిగినట్టు అనమాట. అందుకని చెప్పి చూస్తూ అలాగా చూస్తుండగానే అవి చూడండి, అలా చూడండి పువ్వులు ఎలాగా అలా కుంకుమ పెట్టగానే పారిజాతం పువ్వుల్లా కనిపిస్తున్నాయి కదా, ఎంత చక్కగా ఉన్నాయో. చూడడానికి పారిజాతం పువ్వుల్లాగానే కనిపిస్తాయి. దండ మొత్తం వేసేస్తాం కదా, వేసినప్పుడు చూడండి అలా చూసినా మీకు తెలుస్తుంది. అది చూడండి పారిజాతం పువ్వులు పెట్టామా అన్నట్టు ఉన్నది చూడండి దేవుడికి వేసిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.